డాక్టర్ గారు చాలా పెద్ద క్యారెక్టర్. ఆయన యాక్ట్ నాతో పాటు నాకంటే మంచి క్యారెక్టర్. టైం పాస్ అడిగినట్టు అతిథి దేవోభవ అంటారు కదా, అందుకని మమ్మల్ని కూర్చోబెట్టారు. మీకు నచ్చకపోతే మేము దిగెళ్ళిపోతాం నలుగురు కాదు కదా. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ గారికి రేపు డబ్బులు వస్తేనే కదా ఇంకో సినిమా తీస్తారు. అది రావాలంటే కొంతమంది పెద్ద ఆర్టిస్టులను పెట్టాలి సినిమాకి. కమర్షియల్గా మనకు బిజినెస్ అవ్వాలి. మిగతా ఆర్టిస్టుని 50% పెద్ద ఆర్టిస్టులు పెట్టి మిగతా 50% ఆర్టిస్టులు మన లోకల్ వాళ్ళని పెడతారు. మొత్తం వీళ్ళని పెట్టలే, మొత్తం వాళ్ళని పెట్టేంత కెపాసిటీ లేదు మనకి. అందుకోసం ఈ విధంగా వెళ్తాను అనమాట. వీళ్ళకి అవకాశాలు రావాలి, ఆ వాళ్ళు కూడా రావాలి అక్కడి నుంచి మనకి. ఆ ఉద్దేశంతోనే. అలాగే నేను నాకు ఎప్పటి నుంచో, నాకు చిన్నప్పటి నుంచి ఆయన తరఫు నుంచి కూడా ఎవరైనా ఉంటే చెప్పమని వెళ్తున్నారు. ఉదయం శ్రీనివాస్ గారు మీకు పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నా. నాకు ఆ దర్శనం చేసే భాగ్యాన్ని కలిగించారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ అంటే నేను బేసిక్లీ కొంచెం యాక్టర్స్ కొంచెం తక్కువ తినాల్సి వస్తుంది మేము. ఆయనే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, మీరు నాకు మీడియా మిత్రులుగా మీరు వర్క్ చేస్తున్న నాకు సొంత బ్రదర్స్ లాగా నేను ఎప్పుడూ భావిస్తాను. గత 20 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో కానీ 2 స్టేట్లో ఉన్న మీడియా మిత్రులు కానీ వాళ్ళకి నాకున్న రిలేషన్స్ చాలా దగ్గరగా ఉంటాయండి. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు ఎప్పుడూ. మీ ఎంకరేజ్మెంట్ వల్లే ఇన్ని సంవత్సరాలు నేను ఒక నటుడుగా ఈరోజు ఒక కథానాయకుడిగా వచ్చానంటే మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడూ నా వెంట ఉంది, ఇంకా ఉంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి మా శివారెడ్డి అన్నయ్య, మేము ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఆయన హీరో, చాలా సినిమాలు హీరోగా చేశారు. ఆయన రవితేజ్ గారు ఆయన కలిపి సినిమాలు చేశారు, సునీల్ గారు ఆయన కలిపి సినిమాలు చేశారు. అందులో మీనా గారు లాంటి హీరోయిన్లు పెట్టి చాలా సినిమాలు చేశారు హీరోగా. ఇప్పుడు మా అన్నయ్య ఆల్రెడీ 4 సినిమాలు హీరోగా చేస్తున్నారు. 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కలిసి ఒక సినిమా చేశారు ఇప్పుడు, పాంచాలి పంచభద్ర. విష్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. టీం తరఫు నుంచి మీకు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీడియా తరఫు నుంచి. సో అలాగే మా తమ్ముడు భద్రం, తను కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాడు. త్వరలో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తున్నాడు అందరికీ. మంచి విషయం అది. రాజమండ్రిలో చాలా పెద్ద గ్రాండ్గా ఒక కళారంగానికి సంబంధించిన ఒక పెట్టారు ఆయన. సో అది ఖచ్చితంగా తమ్ముడు సక్సెస్ఫుల్ అవ్వాలి. దానికి నేను నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. మా ప్రొడ్యూసర్ గారి తరపు నుంచి కానీ మన టీం తరపు నుంచి కానీ నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది తమ్ముడు. అండ్ మా ప్రాంతం తరపు నుంచి కూడా, మన ప్రాంతం తరపు నుంచి కూడా నీకు సపోర్ట్ ఉంటుంది. ఇందాక నువ్వు అన్నట్టుగా సినిమాలు మన ప్రాంతం మన ఇది, బట్ మన సినిమా ఎక్కడ తీసినా సరే తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే చూడాల్సిందేనండి. సో ఆ ఉద్దేశంతోనే తీస్తున్నాం సినిమా. చిన్న సినిమా అయితే తీయట్లేదండి మేము. ఒక పెద్ద సినిమాకైతే టెక్నిక్ వాల్యూస్ ఎలా ఉంటాయో, కెమెరాస్ ఎలా ఉంటాయో, ఒక పెద్ద సినిమా మినిమం 100 కోట్ల బడ్జెట్ పెట్టే సినిమాకి కెమెరాలు ఎలాగ ఉంటాయో, దానికి ఉన్న టెక్నికల్ వాల్యూస్ కానీ, దానికి ఉన్న మేకింగ్ లెవెల్స్ కానీ, క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎలాగ ఉంటాయో, మా బడ్జెట్లో అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నన్ను మా డైరెక్టర్ గారిని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీనాని గారు, నిజంగా థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత అండి ముందు మా ప్రొడ్యూసర్ గారికి అయితే మంచి బ్యానర్కి మా ప్రొడ్యూసర్ గారు అయితే ఆయన నిలబెట్టుకోవాలి. నా ఆశయం ఇది. ఎందుకంటే అండి నేను నిలబడిన ఒక దర్శకుడు నిలబడిన సినిమా అయితే చేయగలం, కానీ ఒక ప్రొడ్యూసర్ నిలబెడితే మేము నిలబెడితే మా లైఫ్ల కోసం నిలబడగలం, కానీ ఒక ప్రొడ్యూసర్ నిలబెడితే 100 మంది జీవితాల కోసం నిలబడుతుంది ఒక ప్రొడ్యూసర్ మాత్రం. సో ఆ ఒక్క విషయంతోనే మేము చాలా సంకల్పం పెట్టుకున్నాం. డైరెక్టర్ గారు కానీ, నేను కానీ, మా కెమెరామ్యాన్ గారు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ప్రొడ్యూసర్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందని నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్ గారు, శ్రీన్ గారు. అలాగే ఈ సినిమాలో అంటే మాకు ఇంకొక 10-15 డేస్ షూటింగ్ ఉంది కంప్లీట్ చేసుకోవడానికి. కంటిన్యూ చేస్తున్నాం. మొత్తం అంతా మన ప్రాంతంలోనే షూటింగ్ అంతా. బట్ షూటింగ్ శ్రీకాకుళం కానీ రిలీజ్ మాత్రం వరల్డ్ వైడ్గా ఉంటుందండి. ప్లీజ్ ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఉంటుంది. మా డైరెక్టర్ గారు ఆయన వర్క్ చేసిన డైరెక్టర్ ఎవరంటే మన తమిళ శంకర్ గారు ఉన్నారు. రోబో పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ గారు, ఆయన దగ్గర వర్క్ చేశారు. ఆయన సినిమాకి వర్క్ చేశారు. అలాగే ఎస్జే సూర్య గారితో కొమరంపూలి, మన పవన్ కళ్యాణ్ గారితో కొమరంపూలి సినిమాకి అసోసియేట్గా వర్క్ చేశారు. అలాగే గౌతమీనన్ వాసుదేవ్ గారు చాలా పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గర వర్క్ చేశారు. ఆయన ఎప్పుడు రెహమాన్ గారి స్టూడియో, ఏవిఎం స్టూడియో పెద్ద పెద్ద వాళ్ళతో ఆయన వర్క్ మొదలైంది అక్కడ.
సో అలాంటి ఆయన వచ్చి మన శ్రీకాకుళం వచ్చి మన తెలుగు సినిమా చేయడం, మన పక్క తెలుగు ఆయన, నెల్లూరు ఆయన, బట్ ఆయన వర్క్ చేసేదంతా చెన్నైలో వర్క్. బట్ ఆయన వర్క్ చూస్తుంటే మనకి కొన్ని తమిళ సినిమాలు మనకి చాలా కొంచెం నచ్చుతుంటాయి. చాలా ఈ మధ్యలో వచ్చిన సినిమాలు కానీ, జై భీమ్ కానీ, సూర్య గారి జై భీమ్ కానీ, అలాగే దృశ్యం సినిమా వెంకటేష్ గారు తెలుగులో చేశారు, తమిళ్లో వచ్చి కమల్ హాసన్ గారు చేశారు, మలయాళంలో మోహన్ లాల్ గారు చేశారు దృశ్యం అనే సినిమా. సో ఇవైతే ఎలాగైతే ఒక సబ్జెక్ట్, ఒక ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా తీసే విధానం ఉంటుందో వాటికి ఏమాత్రం తగ్గకంట అంత అద్భుతంగా తీస్తున్నారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 15 డేస్ నుంచి మీతో వర్క్ చేస్తున్నాను, 20 డేస్ నుంచి నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక నటుడుగా ఇంత మంచి డైరెక్టర్తో వర్క్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మీ అందరికి మాట ఇస్తున్నాను, మీరు నన్ను ఎంకరేజ్ చేయవలసింది ఇన్నాళ్ళు చేసుకొని వచ్చారు. మీరు మనస్ఫూర్తిగా 100% ఎంకరేజ్ చేయాల్సింది ఇంకా ఇక్కడి నుంచి మీరు చేయాలి. ఇక్కడ నుంచి నన్ను మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇందాక మా సురేష్ అన్నయ్య కానీ, శివారెడ్డి గారు కానీ, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మా తమ్ముడు భద్రం చెప్పినట్టుగా నేను నా లైఫ్లో కనీసం ఒక 100 కుటుంబాలకి అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటున్నానండి. నేను ఒక సినిమా చేస్తే చాలామందికి అవకాశాలు రావాలి, చాలామందికి ఆఫర్లు రావాలి, అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మన ప్రాంతంలో చాలామంది కళాకారులు ఉన్నారు, రంగస్థల నటులు ఉన్నారు, స్టేజ్ కళాకారులు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, రైటర్సు, సింగర్సు, టెక్నికల్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి పాపము అక్కడ ఉండి ఆ రెంట్లు కట్టుకొని వాళ్ళకి అవకాశాలు రావాలంటే చాలా కష్టాలు. బట్ ఆ ఉద్దేశంతో నేను కానీ, మా భద్రం కానీ, అక్కడ తన రాజమండ్రిలో, ఇక్కడ నేను, బట్ మన ఉత్తరాంధ్ర అండ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ అంతా మన తెలుగు స్టేట్లే. ఎక్కడ సినిమా తీసినా సరే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉండే ఆర్టిస్టులకి, చాలామంది టెక్నీషియన్స్కి అవకాశాలు అయితే ఇవ్వాలని మా ఇద్దరం గట్టిగా సంకల్పించుకున్నాం. మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకో 10 మందికి అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పటికే మన శ్రీకాకుళం జిల్లాలో 20 రోజులు షూటింగ్ చేస్తున్నాం. చాలామంది పలాస, టెక్కలి, నర్సంపేట, ఇటు రాజాము, బొబ్బులి, అటు రణస్థలం నుంచి, విజయనగరం ఏరియా, చీపురుపల్లి నుంచి, ఇలాంటి ఏరియాల నుంచి కూడా చాలామంది రంగస్థల నటులు కానీ, కళాకారులు కానీ రావడం జరిగింది. వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ గారు అందరికీ అవకాశం ఇచ్చారు, మా డైరెక్టర్ గారు ఇచ్చారు, నేను ఎంకరేజ్ చేశాను. వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు. ఒక సినిమా అవకాశం కోసం మేము హైదరాబాద్ టికెట్ వేసుకొని వచ్చి అక్కడ రెంట్లు కట్టుకొని ఉండి ఒక అవకాశం కోసం తిరిగే రోజులు కాకుండా నువ్వే మా దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి, మా తలుపు కొట్టి మాకు అవకాశం ఇచ్చావంటే ఇది మా జన్మంతా మేము గుర్తుపెట్టుకుంటాం శంకర్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ విధంగానే మేము వెళ్తున్నాం. మీరందరూ ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాలో చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అంటే నాది. శివారెడ్డి అన్నయ్య అప్పుడప్పుడు నవ్విస్తుంటాడు, ఆ నవ్వులో కూడా నేను ఎంటర్ అవ్వలేని పరిస్థితి. అన్నయ్య అంటుంటాడు, క్యారెక్టర్ అలా ఉండిపోనావు కదా, నేను ఎంత కామెడీ చేసి నవ్వట్లేదు. ఇప్పటికీ నా కళ్ళల్లో ఆ ఎమోషన్ మీకు కనిపిస్తుంది. కథ డైరెక్టర్ గారు అలా రాశారు. బట్ త్వరలో సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సినిమా రెడీ అయిన తర్వాత, రిలీజ్ ముందు మనం కలిసిన తర్వాత అప్పుడు సినిమా గురించి, సినిమా విషయాల గురించి పూర్తిగా మీతో డెప్త్గా మాట్లాడుకుందాం. సో మిగతా ఆర్టిస్టులు, మా రఘుబాబు అన్నయ్య గారు వచ్చారు, మా సుజాతమ్మ ఆవిడ యాక్ట్ చేశారు హీరోయిన్గా, మన సనా గారు, ఇక్కడ ఉన్న కళాకారులు, ఇంకా రానున్న షూటింగ్లో ఇంకొంతమంది ఫైటర్స్ వస్తారు. పెద్ద ఫైట్ మాస్టర్ చేస్తున్నారు మన సినిమాకి. ఒక ఫైట్ అంజీ మాస్టర్ చాలా పెద్ద సినిమాలు చేశారు. వెంకటేష్ గారికి, బాలయ్య బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆల్ సినిమాలు అతనే ఫైట్ మాస్టర్. కాటం రాయుడు ఇలాంటి సినిమాలన్నీ ఆయనే ఫైట్ మాస్టర్. అంత పెద్ద ఫైట్ మాస్టర్ని మాకు రావడానికి కారకులైన మన ప్రాంత ప్రొడ్యూసర్ మన సూరశ్రీని గారికి నిజంగా అన్నయ్య సభాముఖంగా, మీడియా ముఖంగా మీకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అన్నయ్య. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్టర్ గారు మాకు, అంటే చిన్న ప్రాంతంలో ఒక ప్రొడ్యూసర్ ఇంత పెద్ద సపోర్ట్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్న మేము ఊహించిన దానికంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. సినిమా మీద మాకు ఎంతైతే ఫ్యాషన్ ఉందో మాకు డబుల్ ఫ్యాషన్ ఉందని నిరూపించాడు అన్నయ్య మాకు. మేము నిజంగానే జీవితాంతం రుణపడి ఉంటాం సీన్ గారు అన్నయ్య. మీకు అంత పెద్ద ఫైట్ మాస్టర్లు తీసుకొస్తున్నారు, పెద్ద టెక్నికల్ వాల్యూస్ ఉన్న కెమెరాసు, పెద్ద కెమెరాసు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇంకొక 1 వీక్లో ఫైట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అక్కడ ఒకటి అసలు పెద్ద సినిమా రేంజ్లో తీస్తున్నాం మేము. ఆ విషయం అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా అన్ని సినిమా రిలీజ్కి ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఆల్ మీడియాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈరోజు నేను మీ ఊరు వాళ్ళకే డైలాగులు ఉన్నాయి, కావాలంటే రేపు సినిమాలో చూసుకుంటాం. ఆయనే మాట్లాడు, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఇంకా పెద్ద డైలాగ్ చెప్పాడు. సినిమా ఇది ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో నేను నిర్మాతగా చేస్తున్న మొదటి చిత్రం మన ఈ చిత్రంలో ఇంతమంది మహానటులు
చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అందరూ 25 ఇయర్స్ 30 ఇయర్స్ యాక్టింగ్ చేసిన నటీనటులు చేయడం, నా ఈ కొత్త ప్రొడ్యూసర్లో కొత్త నిర్మాత దీంట్లో ఇంతమంది యాక్ట్ చేయడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మన రఘు గారు కానీ, శనా గారు కానీ, మన శివారెడ్డి గారు కానీ, మన సురేష్ గారు కానీ, మన భద్రం గారు కానీ, ఇంకా మన హీరోగా సుజాత గారు, సకలక శంకర్ గారు కానీ, మన హీరోయిన్గా సుజాత గారు కానీ, ఇంత మంచి యాక్టర్లు మన ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్ మొదటి చిత్రం అందరి ఆశీస్సులతో, మన జిల్లా మన స్టేటు ప్రజల ఆశీస్సులతో విజయ డంకా మోగాలని నేను కోరుకుంటున్నాను. ఆ విజయ డంకా మోగాలో మన నటీనటులు మరియు మన ప్రాంత ప్రజలు కూడా పాల్గొని ఇది సక్సెస్ చేయాలని ఒక ప్రొడ్యూసర్గా నేను అభ్యర్థిస్తున్నాను. నాకు ఈ ప్రొడక్షన్లో ఇంతమంది సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మెయిన్ మీడియా మిత్రులందరూ నేను పిలవగానే శ్రీని గారంటే ఒక అభిమానంతో, మన మనిషి అనే ఒక ఆప్యాయతతో ఏ రోజు పిలిచినా క్షణాల్లో వస్తారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను మీకు సొంత మనిషిగా అనుకొని ఎక్కడైనా నా గురించే మాట్లాడుకొని నాకు ఇంత పబ్లిసిటీగా మీరు నిలబడి నాకు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన డైరెక్టర్ సురేష్ గారు అవని ఇంత సైలెంట్గా ఉంటారు. సురేష్ గారు యాక్టింగ్లో దీనికి హైలైట్ చేస్తున్నారు. షెడ్యూల్ ఇచ్చిన కన్నా ఎగస్ట్రా చేసి మనకి ప్రొడక్షన్కి ఖర్చు భారాన్ని తగ్గిస్తాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మన శివారెడ్డి అన్నయ్య అయితే మరి చూడక్కర్లేదు, నవ్వుల పంట. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మనం ఉన్నా అక్కడ ఒక నవ్వుల పంట. అలా చేసి ఒక సందడి చేసి ఈ సినిమాని అలాగా నవ్వులతో ముందుకు తీసుకెళ్తాను. మన సురేష్ గారిని ఒక టైం టు టైం ఇంత మంచి యాక్టర్లు అందరూ ఉండి టైం పెంచుబట్టి మన భద్రం గారు కావని, ఇంకా భద్రం గారు ఎవరో మీకు తెలియాలంటే మన సోమవీర్రాజు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలుసు కదా, అతను స్వయాన అల్లుడి గారు, సొంత అల్లుడి గారు, మన ప్రాంత వాసులు. అయినే అతను ఆ టైం సెన్స్, ఆ డాక్టర్లో ఉండి యాక్టింగ్ మీద ఆసక్తి, ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ అందరూ మన టీవీ గారు అవని, కెమెరామెన్ గారు అవని టైం టు టైం షెడ్యూల్ చేసి టైం టు టైము మన ప్రొడ్యూసర్లో ఖర్చు భారాన్ని తగ్గించి ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి ఇతనికి ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు వరకు యాక్టర్స్ శకలాక శంకర గారు అన్నయ్య ఏదంటే దాని మీద అందరూ ఒక మీరు ఇది ఇవ్వండి కానీ అని మాట కానీ ఒక ప్రొడ్యూసర్గా నేను చెప్తాను కదా, ఎవరైనా ముందే ఒక భారాన్ని చెప్పి వస్తారు. ఈ రోజు వరకు ఈ మన ఈ ప్రొడ్యూసర్ ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో ఎవరు కూడా ముందు ఒక రూపాయి ఇవ్వండి కానీ ఒక రూపాయి మాట్లాడడం కానీ లేకన్నా ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది మాత్రం 100%. ఎవరు యాక్టర్స్గా వచ్చినా ముందు ఒక షెడ్యూలు, ఒక అమౌంట్, ఒక ఇది అనుకుని ఉంటారు. శకలాక శంకర్ గారి అభిమానం మీద ఎవరు కూడా మీరు ఇవ్వండి ఇవ్వకపోయండి ఈ సినిమాని చేసి మన శంకర్ గారిని నిలబెడదాం, కొత్త ప్రొడ్యూసర్ గారిని నిలబెడదాం అనే ఒక ఆశంకతో టైం టు టైం చేసి ఏది లేకపోయినా మనం ముందుకెళ్దాం అనే సర్దుబాటు చేసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు మరీ ఆనందంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో మరెన్నో సినిమాలు నాకు అవకాశం ఇచ్చి ఇలా యాక్టర్స్ మాకు ముందుకు తీసుకెళ్ళి చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మిత్రులందరికీ, మా అన్నయ్యలందరికీ నమస్కారం. ఎస్ ప్రొడక్షన్కి
ఏం ప్రొడక్షన్? అన్ని ఎస్లే. శివారెడ్డి, సురేష్, శివారెడ్డి, శ్రీనివాస్, శంకర్, జెమిని సురేష్ అంటే సురేష్, ఓకే, సుజాత, హీరోయిన్ వచ్చేసి సుజాత. సో 7 ఎస్లు అండి. మీరు ఈ మధ్య యూట్యూబ్లో, ఈ మధ్య కాదండి, లాస్ట్ 4 months నుంచి వెళ్ళి, అంటే నవంబర్ నుంచి యూట్యూబ్లో ఒక న్యూస్ రోల్ అవుతా ఉంది. ఏంటి, 2026 ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి. సో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అయితే అందులో ఎస్హెచ్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పేసి బాగా గట్టిగా రోల్ అవుతా ఉంది. చాలామంది స్వామీజీలు కావచ్చు, లేకపోతే ఇంకొక శాస్త్రజ్ఞులు కావచ్చు, లేకపోతే మంచి ఏమంటారు ఆస్ట్రాలజిస్ట్ వాళ్ళు కావచ్చు. సో అందరూ ఇదే చెప్తున్నారు, ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి 2026లో చాలా బాగుంటుంది, అందులో ఎస్హెచ్ ఉన్న వాళ్ళకి ఇంకా. కానీ ఈ వేదిక మీద 8 మంది ఏడుగురు కూర్చుంటే అందులో 8 మంది, ఏడుగురేనా, 7 కూర్చుంటే 6 శివ, ఎస్హెచ్ సురేష్, ఎస్హెచ్ శంకర్, ఎస్హెచ్ సురేష్, భద్రం కూడా పాజిటివ్. సో చాలా సంతోషం ఉందండి. ఇంత అద్భుతమైనటువంటి మరి మా మిత్రుడు బ్రదర్ శకలక శంకర్, అద్భుతమైనటువంటి టైం ఉన్నటువంటి ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్. సో అతను హీరోగా చేస్తూ మా సిస్టర్ సుజాత, జోర్దార్ సుజాత హీరోయిన్గా ఈ చిత్రం చేయడం, దానికి ప్రొడ్యూసర్గా మా శ్రీనివాస్ గారు, మనసున్న మహారాజా అని చెప్పుకోవచ్చు. ఆయన ఏది అడిగినా కూడా మీరు చెప్పండి శివారెడ్డి గారు, అంటే మీకు ఏది కావాలి ఏంటి అని చెప్పేసి వెంటనే రెస్పాండ్ అయ్యి చక్కగా మాకు అన్నీ ఏది ఉన్నా కూడా, ఏది కావాలన్నా కూడా మాకు సమకూరుస్తూ చక్కగా మమ్మల్ని సొంత ఇంటి మనుషుల్లాగా, అంటే ఒక ప్రొడ్యూసర్ గారిలాగా కాకుండా సొంత ఇంటి మనుషులు ఏది కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తూ, ఎంతో పెద్ద ప్రొడ్యూసర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆర్టిస్టులకు ఎట్లా ఏ టైమింగ్లో ఏంటి అని అన్నట్టుగా చక్కగా సమకూరుస్తున్నారు. సో దానికి గాను ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దర్శకులు సురేష్ గారు, తను కూడా చాలా, అంటే ఆర్టిస్ట్ నుంచి ఎలాంటి కామెడీ కావాలి, ఎలాంటి సెంటిమెంట్ కావాలి, ఎలాంటి సీరియస్నెస్ కావాలి, ఎలాంటి టైమింగ్లో ఏంటి అని చెప్పేసి చక్కగా ఆ సీన్కి తగ్గట్టుగా మా నుంచి ఆయన పర్ఫార్మెన్స్ తీసుకోవడం అనేది నిజంగా డైరెక్టర్ గారి టాలెంట్కి అది నిదర్శనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కగా మాకు అందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ చిత్రంలో, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, చాలా సంతోషం. అలాగే కెమెరామ్యాన్ గారు 2-3 షాట్స్ ఇవాళ కూడా నేను చేసిన వెంటనే శంకర్తో అండ్ భద్రంతో అన్నాను, చూద్దాం రా ఈ షాట్ ఎట్లా వచ్చిందో అని చెప్పేసి. వెళ్ళి చూస్తే ఎంత ముద్దుగా ఉందంటే ఫ్రేమింగ్. నిజంగా డిఓపి శివారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో అద్భుతంగా చిత్రీకరించే అతను, అద్భుతంగా దర్శకత్వం చేసే ఇతను, అద్భుతంగా డబ్బులకు ఎక్కడ వెనకాడకుండా చక్కగా అన్నీ ఏవి కావాలంటే అవి సమకూర్చేటువంటి ప్రొడ్యూసరు, అండ్ అంతకంటే అద్భుతంగా ఆర్టిస్టులు కూడా దొరకడం అనేది చాలా హ్యాపీ. సో భద్రంతో ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటాను, శంకర్తో కూడా ఇదే ఫస్ట్ సినిమా నాది. మేము చాలా కలుస్తూ ఉంటాము, చాలా సినిమా అంటే బయట ఫంక్షన్స్లలో కలుస్తూ ఉంటాము, కానీ కలిసి వర్క్ చేయడం అనేది ఇదే. సో జెమిని సురేష్ అండ్ అందరూ నాకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్. సో వాళ్ళతో పాటు ఇక్కడ ఈ శ్రీకాకుళంలో ఇక్కడ ఈ చిత్రం నేను నటించడం, ఈ చిత్రంలో నేను ఒక పాత్ర నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉంది. కొత్త సంవత్సరంలో చాలా సినిమాలు నాకు రిలీజ్ అవుతూ ఉన్నాయి, నాకు కూడా ఈ ఎస్ అనే అక్షరం ఉంది కాబట్టి. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి దీవెనలతో, ఆడియన్స్ బ్లెస్సింగ్స్తో ఈ సంవత్సరం ఇంకా బాగుండాలని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రం బాగా ఆడాలని కూడా బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి రావటం, మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో కల్మషం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఇంకొక ఆలోచన లేకుండా చెప్పచ్చు, అది ఉత్తరాంధ్ర ప్రజలని చెప్పేసి. అలాంటి ప్లేస్ నుంచి వచ్చిన మా అన్న ఈరోజు మేము అంతా ఇక్కడ ఉన్నామంటే దానికి ఒకే ఒక కారణం మా శంకరన్ వల్లే మేము అంతా ఇక్కడ ఉన్నాం ఈరోజు. సో అంత కల్మషం లేని వ్యక్తి మా శంకరన్న.
ఒక సినిమా చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే మేము చాలా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే సినిమా అనగానే ఎక్కడో హైదరాబాద్లో షూటింగ్ జరిగి మొత్తం ఆంధ్ర తెలంగాణ రిలీజ్ అయ్యే పరిస్థితుల్లో ఒక లోకల్గా ఉత్తరాంధ్ర ప్రదేశంలో ఒక హీరో మా అన్న హీరోగా రావడం అనేది చాలా చాలా సంతోషం. అలాగే ప్రొడ్యూసర్ కూడా మన లోకల్ ప్రొడ్యూసర్ కావడం చాలా చాలా గొప్ప విషయం. ఇది నిజంగా ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ నేనున్నాను అని చెప్పిన మా డాక్టర్ శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. చాలా చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే సినిమాలు అనేవి ఇక్కడ లోకల్గా చేయాలి, ఇక్కడ లోకల్గా చేయడం వల్ల మన చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం ప్రపంచానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన గురించి మన పనితనం ఏంటో అందరికీ తెలిసి వచ్చేలా చేయొచ్చు. మనం ఏం చేసినా సరే హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో మాట్లాడుకునే స్థాయికి మనం అంతా ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా గురించి సినిమా జరుగుతుంది, సినిమా షూటింగ్ అంతా చాలా చాలా బాగా వస్తుంది. ఇందాక మా శివరెడ్డి అని చెప్పినట్లు డైరెక్టర్ గారు కానీ మా డిఓపి గారు కానీ అంతా ఒక యంగ్ టీం అనమాట. అంతా ఒక సమన్వయంతో అంతా కలిసి చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ప్రొడ్యూసర్ గారికి కాదు, మా అన్న శంకర్ అన్న కూడా ఇంకొక 10 సినిమాలు చేసినా సరే నాకు తెలుసు ఆయన మనస్తత్వం. ఆ 10 సినిమాలు కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే మేము మాట్లాడుకుంటుంటాం, అన్న మీరు ఉత్తరాంధ్ర చూసుకోండి, నేను ఆంధ్ర చూసుకుంటానని చెప్తుంటాం మేము. నేను కూడా రాజమండ్రిలో ఫిల్మ్ హౌస్ ఒకటి స్టార్ట్ చేశా, అక్కడ లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. సో మేమంతా నటులుగా ఒక చిన్న స్థానం సంపాదించుకున్న తర్వాత హైదరాబాద్లో ఉండడం కాకుండా మన ప్రదేశాలకు వచ్చి మన చుట్టూ ఉన్న ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల లోకల్ ఎంతోమంది యాక్టర్స్కి అవకాశం కలుగుతుంది. ఇలాంటి చేయడం చాలా గొప్ప విషయం అన్న. మీరు స్టార్ట్ చేశారు, ఆల్వేస్ విత్ యూ. సో ఈరోజు మేము అంతా ఇక్కడ ఉన్నామంటే మా జమిని సురేష్ అన్న కానీ మా శివరెడ్డి అన్న కానీ మొత్తం అంతా ఇక్కడ ఉన్నామంటే కారణం ఒకే ఒక వ్యక్తి, మా శంకర్ అన్న. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, ఇది మీ అందరి బాధ్యత. ఎందుకంటే మన బాధ్యత ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీ చేతుల్లో ఉంది. సో అలాగే ఈ సినిమాతో కాదు, ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉత్తరాంధ్ర ప్రెస్ మీడియా సభ్యులందరికీ కూడా నమస్తే.